కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, దానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, మీకు చిగుర్ల ప్రాబ్లం ఉంటే గనక మీకు దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. జింజివైటిస్ అంటాము. దీనికి మీరు మీ డెంటిస్ట్ ని కలవాలి. నెంబర్ 2 ఏంటంటే, మీకు టాన్సిల్స్ ఉన్నా లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉన్నా అక్కడ మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ రెండింటికి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తగినట్టుగానే మీకు దుర్వాసన ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నెంబర్ 3 ఏంటంటే, ఓరల్ హైజీన్ సరిగ్గా లేకపోవడం. కొంతమంది రోజుకి 2 సార్లు బ్రష్ చేయరు, ఒకసారే చేస్తారు. అది కూడా సరిగ్గా చేయకపోవచ్చు. రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. ఏదన్నా ఫుడ్ లాడ్జ్మెంట్ ఉంటే దాని వల్ల కూడా దుర్వాసన ఉంటుంది. సో తిన్న వెంటనే రిన్స్ చేసుకుంటూ ఉండాలి. లేదా డెంటల్ ఫ్లాస్ తో మీరు లాడ్జ్ అయిన ఫుడ్ ని రిమూవ్ చేసుకోవడం, టంగ్ సరిగ్గా ప్రతిరోజు క్లీన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా దుర్వాసన ఎక్కువగా ఉన్న వాళ్ళు యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ ఉంటుంది కదా, దాంతో మీరు ప్రతిరోజు రోజుకి 2 సార్లు రిన్స్ చేసుకోవడం వల్ల మీ దుర్వాసన అనేది తగ్గిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్టే హైడ్రేటెడ్. మీరు వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా సరే దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ నోట్లోంచి. తగినట్టుగా రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకునేటట్టు చూడండి. నెంబర్ 5 ఏంటంటే, మీకు దుర్వాసన ఎక్కువగా ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీ గమ్మీస్ ఉంటాయి కదా, లేదా షుగర్ ఫ్రీ క్యాండీస్ ఏదైనా సరే తీసుకొని అవి నవ్వులుతూ ఉండడం వల్ల కూడా మీ సలైవా అనేది స్టిమ్యులేట్ అవుతుంది. దాని వల్ల కూడా దుర్వాసన తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ రీల్ ని మీరు అందరికీ షేర్ చేయండి. అలానే మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.